సభాధ్యక్షత వహిస్తున్న యంగ్ డైనమిక్ శాసనసభ్యులు మీరందరూ అభిమాన నాయకులు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి హుజురాబాద్ నుంచి స్టార్ట్ చేసింది దళిత బంధు పథకాన్ని ఈ హుజురాబాద్ నుంచి కేసీఆర్ గారు ప్రారంభించింది. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే ఎంతో ప్రేమ. ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కోసం బ్రహ్మాండమైన కృషి. ఆ రోజుల్లో రైలు లోకో అంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర గంటలు రైలు ఆపితే ఢిల్లీకి రైలు బంద్ చేసిన ఘనత కూడా ఈ హుజురాబాద్ జమ్మిగుంట కార్యకర్తలు చెప్పి ఏ పోరాటంలో ముందున్నటువంటి కార్యకర్తలు. మరి ఈరోజు ఈ మీటింగ్ పార్టీని బలోపేతం చేసి గవర్నమెంట్ పోతే ఏం జరుగుతుందో మనకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకుంటా ఉన్నారు. రెండు ఉంటాయి, ఒకటి కృతజ్ఞత, రెండు ఆశ. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఆశ గెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు, వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారు. ఇక చెప్తే ఒక 500 పథకాలు చెప్పవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, మేము 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు. ఇలా కేసీఆర్ గారు పెట్టిందని చెప్పి కానీ రద్దు చేయడం మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నాను. ఎల్ఐసికి డబ్బులు పెట్టగా 5 నెలల నుంచి ఇప్పుడు రైతు బీమా పథకం కూడా ఆగిపోయింది. రైతు బంధు బాయే, రైతు బీమా బాయే. ఎరువులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది ఉన్నారా? అసలు లైన్ పెట్టినవా? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇలా ఎరువులకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఎరువులు కూడా మేము తీసుకుంటాం అంటున్నాం. 43 కిలోలు పెడితే 5 కిలోలు కొనేవాయి. ఇంత చోట్ల ఇంకా వాడు 15 రోజుల దాకా తీసుకోడు. 15 రోజుల ఆడిపోయేవాళ్ళు దాన్ని బంధు తగ్గుతుంది. మళ్ళా మిల్లు కట్టి పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి. రైతులైతే పాపం 40 రోజులు 50 రోజులు వడ్లు అమ్ముకోవడానికి, మక్కలు అమ్ముకోవడానికి ఇలా పడిగా పార్టీ ఓటేసే పరిస్థితి లేదు. ఇదే ఇంతగలేదు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి, అసలు ఏ ఒక్కటైనా మిగిల్చిందా? కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, పెద్ద నోట్ల రద్దు వచ్చినా రైతు బంధు ఆగలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చి చూపింది. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు దేశంలో కేసీఆర్. ఒకసారి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, కరోనా వచ్చింది, ఖజానా కాదు. కేసీఆర్ గారు పిలిచిండు, మరి మే నెల వస్తుందని ఇక జూన్లో మృగశిర కార్తీక రాగానే మనం రైతు బంధు వేయాలి కదా, పైసలు తయారు చేసింది అని మా అధికారులంతా ముఖాలు చూస్తున్నారు. సార్ నిన్నటి 45 రోజులు లాక్డౌన్, రూపాయి రాలేదు సార్, ఆమ్దాన్ని లేదు సార్ అంటున్నారు. ఏమైనా మా రైతులే దొరికిందండి. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి. అది కేసీఆర్ గారి రైతుల పట్ల ఉన్న నిజాయితీ. ఆగలే, కరోనా వచ్చినా రైతు బంధు చేసింది. నా రేవంత్ రెడ్డికి ఏమైంది? కరోనా వచ్చిందా? ఏమొచ్చింది? ఒక రైతు బంధు మొత్తానికే కొట్టిండు, ₹1. ఒక రైతు బంధు 3 ఎకరాలే ఇచ్చిండు. ఈ యాసకి రైతు బంధు 2 ఎకరాలకే వచ్చింది. అంటే ఎంత మోసం! ఒక రైతు బంధు మొత్తానికి ఎగరగొడితే 9,000 కోట్లు, రెండవ రైతు బంధు 3 ఎకరాలకే ఇస్తే 5,000 కోట్లు, 9 14. ఇప్పుడు 2 ఎకరాలకే ఇచ్చిండు అంటే 6,000 కోట్లు. 14 ఎంత? 20,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రైతు బంధు ఎగరగొట్టిండు. ఇక నీకు రుణమాఫీ చేసేసుకోవచ్చు. అంటే ఇలా
కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు పథకాన్ని ఆపం పట్టించింది. ఇలా రైతు బంధు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏం చెప్పింది సెలవు వచ్చినా కూడా వర్తమనే పరిస్థితి లేకుండా పోయింది. ఏది చూడండి లేదు. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, వడ్లు కొనుమంటే సుఖాలు చూపిండ్రు, యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఈ రకం ఎరువులు దొరుకుతలేవు. ఇప్పుడే మా పెద్ద బాబాయ్ సర్పంచ్ కలిసి దాయకలు చెప్పుకుంటారు రంగరంగ లక్ష్మి అన్న కరెంట్ 11 గంటలే వస్తుంది అక్కడ అంటే 24 గంటల కరెంట్ బాయ్. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు దాయకలు చెప్పుకుంటూ 11 గంటలే బాయ్ కరెంట్ వస్తుంది అంటుంది. మరి ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ ఒక కొత్త డిస్కామ్ పెట్టింది. ఇప్పుడు నీ ఎంపీడీసీ వెళ్తుంటే మన హుజరాబాద్ ఇంకో నెల 15 రోజులు అయితే ఎంపీడీసీఎల్ పై రైతు డిస్కామ్ రాబోతా ఉంది. ఆ రైతు డిస్కామ్ అమల్లోకి వస్తే ఇప్పుడు వచ్చిన 11 గంటలకే రాదు, 5-6 గంటల కరెంటే వస్తుంది రైతు. ఏం చెప్పిందంటే రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తాము, సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ 9:07 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు అది అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉన్నది, 6-7 గంటల కరెంట్కి రాబోతాము. రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కామ్ పేరుట 24 గంటల ఉచిత కరెంట్కి ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంక రైతులు ఓటేస్తారా? వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏ మాట్లాడిన అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయిందని పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు, 4,000 పెన్షన్ ఇస్తానని అవ్వాతాతల్ని మోసం చేసిండు, మహిళలకు 2,500 ఇస్తానని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టింది. ఆ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టింది. హెలికాప్టర్ ఉన్నది చాలక ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ షోట్ల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తెచ్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఇది భరించే పరిస్థితి. నోరిప్పుడే అబద్ధాలు కదా. రెగ్యులర్ రాజన్న మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తాను. ఈ రూమ్ లో ఎంతమంది రుణమాఫీ కావాలో చేయాలంటుంది. గంతమందికి రుణమాఫీ కావాలి, సగం మంది రుణమాఫీ కావాలి. అంటే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ఎవరైనా నమ్ముతారైనా అయిపోయింది. ఆయన పట్టారకం అయిపోయింది. కానీ అట్లని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. మంచిగా పనిచేస్తున్నాం, మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుందాం, ప్రజలకు మంచి సేవ చేద్దాం, రైతులకు మంచి రోజులు రావాలి అంటే కేసీఆర్ గారు రావాలని ఇలా రైతులు కూడా అనుకుంటా ఉన్నారు. అందరూ మంచిగా కలిసి పనిచేయండి. మీకు అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ హుజురాబాద్ జమ్మికుంట నియోజకవర్గానికి వారికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇక్కడ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, ఈ ప్రాంత అభివృద్ధి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ ఇప్పటికే బాగా ఆలస్యమైన గారికి ఎక్కువ టైం తీసుకోకుండా జై తెలంగాణ. గట్టి కొట్లాడితే బిడ్డలు బంద్ పెట్టవా, లేదా సిఐడి కేసు పెట్టమని బెదిరించిండు. అక్కడ కేసు పెట్టి సిఐడి ఆఫీస్కు పిలిచింది. అయినా భయపడలే, పోరాటం ఆపలే. తప్పకుండా మీ డంప్ యార్డ్ విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడతాడు, మేము మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతాం. ఇక్కడ కొన్ని డబ్బుల కోసం నిధుల కోసం కౌశిక్ మాట ఇచ్చింది. 100% మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ హుజురాబాద్ కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందాం. కాంగ్రెస్ చేసేదేం లేదు. ఇలా కాళేశ్వరం గురించి కూడా పెద్ద చెప్పింది పోను, కానీ అసలు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ రిపేర్ చేస్తలేదు. మొన్నటిగా కొట్టపోయింది అన్నారు, ఇప్పుడేమో రిపేర్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్
సీజన్ పోయినట్టే కదా, మళ్ళా సీజన్ వచ్చే వరకు ఎప్పుడు ఎక్కడ కాలం కాకపోతే కరువు పడితే కూడా నీళ్లు ఉండేది మేడిగడ్డ, కరువు పడితే అక్కడ మోటార్లు వచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇవాళ కాలం మంచిగా అయింది. ఈ 2 ఏళ్ళు మేడిగడ్డ దగ్గర మనం అవసరం మళ్ళీ విడిమానేరు మరమ్మతు చేయకపోతే ఇవాళ తెలంగాణ అందరికి ఇబ్బంది కదా. నిజంగా అది చేసుంటే కాళేశ్వరం అంటే ఏదో మీ అందరికి తెలుసు. 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌసులు, 16 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఇన్నిట్లలా అన్ని బాగానే ఉన్నాయి. మల్లన్న సాగర్ కింద 1,00,000 ఎకరాలు పడుతుంది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాలు పడుతుంది. ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ ఒక బ్యారేజ్ మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటాయి. టీఎస్ 84లో 2 టీఎస్ కుట్టినాయి అంతే. ఇంకా రెండింటిని మరమ్మతు చేసే తెలివి లేదు. అది ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, ఏ కంపెనీ మేము సుందీర్లో నీళ్ళు ఇచ్చిండ్రా. ఇవన్నీ కేసీఆర్ గారు చేసిందే కదా. ఆనాడే 2021-22 సంవత్సరంలోనే ఈ తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నంబర్ 1 గా నిలిపింది కేసీఆర్ గారు. అంతే తప్ప కేసులు పెట్టుకున్న రాజేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఇట్లా ఎంతో మంది మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించుకున్నా కూడా ధైర్యంగా మా కార్యకర్తలు నిలబడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. నేను మన పెద్దపల్లిలో కూడా అదే చెప్పిన, ఈ కష్టకాలంలో పార్టీతో నిలబడ్డ కార్యకర్తలే ఈ పార్టీకి ఆత్మీయులు, ఆత్మబంధువులు. డెఫినెట్గా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత పార్టీ. చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ చూసినాక అర్థమైంది వాళ్ళ పాలన దోపిడీ.